నమస్కారం. భగవాన్ దేవదయానందుల వారి కృప వలన అతి ప్రాచీనమైన వేదజ్ఞానం మనకు అందింది. అందులో చెప్పబడ్డావే పంచమహాయజ్ఞాలు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టికి మూలం 3 తత్వాలు: ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. పరమాత్ముడి అనుగ్రహం వలన మన పుణ్యకర్మల ఫలితంగా ఉత్తమమైన ఈ మానవ శరీరం లభించింది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటితో పాటు కేవలం మనుషులకు మాత్రమే లభించిన గొప్ప వరం బుద్ధి అనే ఇంద్రియం పొందడం. వీటితో పాటు భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలతో కూడిన ప్రకృతిని, సృష్టిని పరమాత్ముడు జీవుల ఉపయోగార్థం సృష్టించాడు. మనిషి తన బుద్ధితో ఆలోచించి ఈ ప్రకృతిలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న పదార్థ జ్ఞానాన్ని తెలుసుకొని దేనిని ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంటే సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. పరమాత్ముని స్తుతించడం, కీర్తించడం, ధ్యానించడం, ఉపాసించడం ద్వారా ఆనందాన్ని పొందగలుగుతాడు. ప్రకృతిని ఉపయోగించుకోవాలి, పరమాత్ముని ఉపాసించాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రాచీన మహర్షులు వేదాది శాస్త్రాలను అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఆనందమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారు. వారు పొందిన జ్ఞానాన్ని శృతులు, ఉపనిషత్తుల ద్వారా గురు పరంపరగా మన వరకు తీసుకొని వచ్చారు. దానిలో చెప్పబడిందే పంచమహాయజ్ఞాలు. ఋషియజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞంచ సర్వదా, నృయజ్ఞం, పితృయజ్ఞంచ యథాశక్తి నహాపయేత్. మనుస్మృతిలో చెప్పబడింది. బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, అతిథి యజ్ఞం, బలి వైశ్వదేవ యజ్ఞం అనేవి పంచమహాయజ్ఞాలు. వీటిని ఆచరించినట్లయితే మానవులు మహాత్ములు సదాచారులై ఆధ్యాత్మిక జీవితాన్ని, ధార్మిక జీవితాన్ని గడుపుతారు అని చెప్పడం జరిగింది. వీటిలో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మ అంటే అన్నింటికంటే పెద్దది అని ఒక అర్థం. సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మునికి బ్రహ్మ అని పేరు. దేని వలన పంచభూతాలు, ప్రాణులు, పదార్థాలు పుట్టింపబడుతున్నాయో, దేని వలన పుట్టినవి పోషింపబడుతున్నాయో, దేని వలన కొద్ది కాలం తర్వాత ఇవన్నీ లయం చేయబడుతున్నాయో అదే బ్రహ్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అటువంటి బ్రహ్మను ఉపాసించడమే బ్రహ్మయజ్ఞం అనబడుతుంది. బ్రహ్మ అంటే భగవంతుడు అని మరొక అర్థం. యజ్ఞం అంటే ఉపాసించడం. బ్రహ్మయజ్ఞం అంటే భగవంతుడిని ఉపాసించడం. ఈ బ్రహ్మయజ్ఞాన్ని మనం సాధారణ భాషలో వాడుక భాషలో సంధ్య అని అంటుంటాం. సం ప్లస్ ధ్య, సంధ్య. సం అంటే బాగా, చక్కగా. ధ్య అంటే ధ్యానించడం, ఉపాసించడం. బాగా ధ్యానించడం, చక్కగా ఉపాసించడం అని అర్థాన్ని ఇస్తుంది. భగవాన్ దేవదయానందుల వారు ఈ బ్రహ్మయజ్ఞాన్ని వేద మంత్రాలతో కూర్చారు. అందుచేత దీనిని వైదిక సంధ్య అని కూడా అంటారు. అలాగే ఈ బ్రహ్మయజ్ఞం చివరలో వందన సమర్పణ ఉంటుంది. అందుచేత సంధ్యావందనం అని కూడా అంటారు. ఈ సంధ్యలో మానవులు ఆచరించవలసిన 3 విధులు చెప్పబడ్డాయి. మొట్టమొదటిది తన ఉన్నతి కొరకు ఆచరించవలసిన విధులు. రెండవది ఇతరుల ఎడల తాను ఆచరించవలసిన విధులు. మూడవది భగవంతుని ఎడల ఆచరించవలసిన విధులు చెప్పబడ్డాయి. మానవ జీవితం యొక్క పరమలక్ష్యం మోక్షప్రాప్తి. మరి మోక్షప్రదాత ఎవరు? భగవంతుడు. స్తుతి, ప్రార్థన, ఉపాసనల ద్వారా ఈ బ్రహ్మయజ్ఞంలో ఇదే చెప్పబడింది. స్తుతి అంటే భగవంతుని యొక్క
గుణగణాలను, శక్తి సామర్థ్యాలను తెలుసుకొని కీర్తించడమే స్తుతి అనబడుతుంది. ప్రార్థన అంటే అర్థన అంటే అర్థించడం, కోరడం. ప్రార్థన అంటే బాగా కోరుకోవడం. మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉంటే వాళ్ళని కోరుకుంటాం. అయితే ఇక్కడ మనం సాధారణ మనుషులను కోరుకుంటలేం, భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. ఎటువంటివి కోరుకోవాలి? అతడిలో ఉన్న దయ, కరుణ, సహనం, ఆనందం, జ్ఞానం, చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను కోరుకోవాలి. కోరుకోవడంతో పాటు తగిన ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడే భగవంతుడి అనుగ్రహం వలన వాటిని మనం పొందగలుగుతాం. అదే ప్రార్థన. మూడవది ఉపాసన. ఉపా ప్లస్ ఆసన. ఉపాసన. ఉప అంటే దగ్గరగా ఉండడం. భగవంతుడు ఎక్కడెక్కడో ఉన్నాడు అని ఎక్కడెక్కడో వెతుకుతుంటారు, కానీ ఎక్కడో లేడు, మనలోనే, మన దగ్గరనే ఉన్నాడు. జీవుడు ఎలాగైతే ఈ శరీరంలో ఉన్నాడో అలాగే పరమాత్ముడు కూడా అంతర్యామిగా మన లోపటే ఉన్నాడు అని తెలుసుకొని, మన దగ్గరే ఉన్నాడు అని తెలుసుకొని అతన్ని స్తుతించడమే ఉపాసన అనబడుతుంది. భక్తి శ్రద్ధలతోటి, పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ భగవంతుని స్తుతి, ప్రార్థన, ఉపాసన చేసినట్లయితే అతడి పవిత్రమైన, నిర్మలమైన, ప్రశాంతమైన ఆనందాన్ని పొందగలుగుతాం. ఈ బ్రహ్మయజ్ఞంలో చివరగా నమ శంభవాయ చ మయోభవాయ చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ అని వందన సమర్పణతోటి ముగుస్తుంది. ఇప్పుడు మనం బ్రహ్మయజ్ఞానికి సంబంధించి తెలుసుకున్న దానిని సమయం వృధా చేయకుండా ఆచరణలో పెట్టి ప్రశాంతమైన, పరిపూర్ణమైన, ఆనందమైన జీవితాన్ని గడపటానికి ప్రయత్నం చేద్దాం. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. తిరిగి మరో వీడియోలో దేవయజ్ఞం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.